వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఉమ్మడి రాష్ట్రంలో 32 సంవత్సరాల క్రితం జాబ్ క్యాలెండర్ ఉండేదని, మళ్లీ ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ తెలిపారు. నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి యువత నిరుద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గత బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఉద్యోగాలను కల్పించాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదని, లీకేజీలు ప్యాకేజీలతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ కాన్సెప్ట్ లోని హరీష్ రావు అలాగే కేటీఆర్ గారు వాళ్ళ భూమి కింద కంపించినట్టుగా, భూమి కుంగిపోయినట్టుగా నిన్న రాత్రి నుంచి చీకటితో చిందులేస్తూ తెల్లవారుజామున కూడా అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో కనిపించే 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మాత్రమే ముల్కీ పునాదుల మీద స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాలు తప్పనిసరిగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి నినాదంతో సుదీర్ఘకాలం పోరాటం జరిగితే ఆ పోరాట ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు, దశాబ్దాలకు పైగా పరిపాలించిన వీళ్ళు ఎన్నడూ కూడా నిరుద్యోగి అనే మాట మాట్లాడలేదు. ఒక ఆయన అమాలి బస్తాలు పోయాలన్నాడు, ఇంకో ఆయన పకోడీలు వేసుకోవాలన్నాడు, ఇంకో ఆయన జాబులు ఎక్కడున్నాయి, మొత్తం జాబులు మేమే ఇచ్చేసినాం కానీ ప్రకటన చేసిండు. ఈ రోజు ఎప్పుడైతే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించామో వాళ్ళకి పునాది లేకుండా పొత్తుకుంటా ఉన్నాము. మేము హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 టైంలో ఎన్ని ఇక్కడ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి? మనకప్పుడు గోల్కొండ కోట మీద త్రివర్ణ పతాకాలు ఎగరేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,00,000 ఉద్యోగాలు ప్రామిస్ చేసిన తర్వాత నిజంగా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? మీరు ఇచ్చిన ఉద్యోగాలు కూడా లీకేజీలు ప్యాకేజీలతోటి ఎన్ని జీవితాలు డ్యామేజ్ అయిపోయినాయి? ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు? ఈ రోజు తెలంగాణ భారతదేశంలో నిరుద్యోగుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ఆ నెంబర్ 1 స్థానానికి పునాదులు వేసి గట్టిగా సిమెంటింగ్ చేసింది మీరు కదా. ఈ రోజు కనీసం సిగ్గు లేకుండా, కనీస జ్ఞానం లేకుండా, కాన్సెప్ట్ లేకుండా మీరు మాట్లాడడం అనేది ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము మార్చిన తర్వాత, ప్రక్షాళన చేసిన తర్వాత ఈ బృందం కేరళకు అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో యూపీఎస్సీకి పోయి అసలు జాబ్ క్యాలెండర్ ఎట్లా చేస్తారనే విషయం మీద అధ్యయనం చేశారు. దీని వెనుక సిఎస్ గారు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు సుదీర్ఘంగా కసరత్తు చేసిన తర్వాత మాత్రమే జాబ్ క్యాలెండర్ బయటకు వచ్చింది. అందుకోసం జాబ్ క్యాలెండర్ అనేది మేము ఆశామాషకి ఇవ్వలేదు. మీకు జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడలేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. మిత్రులారా, నా పేరు చెనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. నాతో పాటుగా రియాజ్ సార్ గారు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్, స్పోక్ పర్సన్ లింగం యాదవ్ గారు, అదేవిధంగా వెంకటరాజమన్న గారికి,